హలో ఫ్రెండ్స్. మనం ఏపీపీఎస్‌సి గ్రూప్ 2 స్క్రీనింగ్ టెస్ట్ ప్రీవియస్ ఇయర్ క్వెషన్స్ చూస్తున్నాం కదా! నెక్స్ట్ క్వెషన్ చూద్దాం. నెక్స్ట్ క్వెషన్ వచ్చి హూ సెడ్ దట్ ఎ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ ఎ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాస్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా. మనకి ఇక్కడ ఒక కొటేషన్ ఇచ్చారు. ఆ కొటేషన్ ఎవరు చెప్పారో అని అడిగారు. ఆ కొటేషన్ వచ్చి ఏంటంటే, ఒక మంచి యూరోపియన్ లైబ్రరీ యొక్క సింగిల్ షెల్ఫ్ అనేది అంటే ఒక అరలో ఉన్న పుస్తకాలంట భారతదేశం మరియు అరేబియాలోని మొత్తం స్థానిక సాహిత్యానికంటే విలువైంది అని ఎవరు చెప్పారు. సో మనకి ఇదేంటంటే ఈ క్వశ్చన్ వచ్చి మోడర్న్ ఇండియన్ హిస్టరీ మనం ఆల్రెడీ చూసాం కదా, స్ప్రెడ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్. బ్రిటిషర్సు మన ఇండియాలో మోడర్న్ ఎడ్యుకేషన్ని ఎలా ఇంట్రడ్యూస్ చేశారు అనేటప్పుడు వస్తుంది. ఇక్కడ ఏంటంటే ఒక డిబేట్ వస్తుంది అనమాట, ఓరియంటలిస్ట్స్ వర్సెస్ యాంగ్లిసిస్ట్స్. ఓరియంటలిస్టులు అంటే ఎవరంటే మన ఇండియాలో వర్నాక్యులర్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేస్తూ ఇండియన్ కల్చర్ని ప్రొటెక్ట్ చేస్తూ ఎడ్యుకేషన్ స్ప్రెడ్ చేయాలని చెప్పేవాళ్ళు ఓరియంటలిస్టులు అనమాట. యాంగ్లిసిస్టులు అంటే అగెనెస్ట్ ఇండియన్ కల్చర్ అండ్ వర్నాక్యులర్ లాంగ్వేజెస్. సో దాంట్లో వచ్చి ఒక స్ట్రాంగ్ యాంగ్లిసిస్ట్ ఉంటారు, అతనే థామస్ బాబింగ్టన్ మెకాలే, టీబీ మెకాలే అంటారు సింపుల్గా. సో ఈ థామస్ బాబింగ్టన్ మెకాలే ఈ కొటేషన్ చెప్తారనమాట. అతని ఉద్దేశంలో ఏంటంటే యూరోపియన్ లైబ్రరీలో ఉండే ఒక సింగిల్ షెల్ఫ్ అనేది గుడ్ యూరోపియన్ లైబ్రరీలో హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా. సో మనకి ఇక్కడ ఏం ఐడియా ఉండాలంటే ఎవరు యాంగ్లిసిస్టులు ఎవరు ఓరియంటలిస్టులు అంటే ఇండియన్ కల్చర్ని వర్నాక్యులర్ లాంగ్వేజెస్ని సపోర్ట్ చేసింది ఎవరు, ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఎడ్యుకేషన్ ఉండాలని సపోర్ట్ చేసింది ఎవరు అని తెలిస్తే మనకి ఐడియా ఉంటే ఈ క్వశ్చన్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడ మనకి ఆప్షన్స్లో చూసుకుంటే థామస్ బాబింగ్టన్ మెకాలే, విలియం జోన్స్, హెన్రీ కోల్బ్రూక్, జేమ్స్ మిల్ అని ఉన్నారు. సో మనకి ఈ ఓరియంటలిస్టులు చూసుకుంటే మనకి ఓరియంటలిస్టులో మనకి ఫేమస్ ఎవరంటే విలియం జోన్స్, హెన్రీ కోల్బ్రూక్. వీళ్ళు ఏషియాటిక్ సొసైటీని ఫౌండ్ చేస్తారనమాట. విలియం జోన్స్, హెన్రీ కోల్బ్రూక్ వీళ్ళు మన ఇండియన్ కల్చర్ని బాగా సపోర్ట్ చేస్తూ లా బుక్స్ని, ఏన్షియంట్ లా బుక్స్ని అన్నిటిని చదువుతారనమాట. సో ఈ ఆప్షన్స్ అనేవి ఎలిమినేట్ అయిపోతాయి, విలియం జోన్స్, హెన్రీ కోల్బ్రూక్, ఎందుకంటే వీళ్ళు ఓరియంటలిస్టులు కాబట్టి. సో ఇంకా మిగిలింది ఎవరు, థామస్ బాబింగ్టన్ మెకాలే, జేమ్స్ మిల్. సో వీళ్ళిద్దరు వచ్చి యాంగ్లిసిస్టులు అనమాట. వీళ్ళు అగేనెస్ట్ ఇండియన్ కల్చర్ ఆర్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియన్ కల్చర్ అండ్ వర్నాక్యులర్ లాంగ్వేజ్. సో ఈ రెండు ఆప్షన్స్లో ఉంటుంది. సో మనకి దీంట్లో మనకి థామస్ బాబింగ్టన్ మెకాలే ఈ కొటేషన్ చెప్పారు. జేమ్స్ మిల్ కూడా కొటేషన్ ఉంటుంది, అతను ఏం చెప్తారంటే మనం చూద్దాం. సో ఇది మనకి సోర్స్ వచ్చి 8th క్లాస్ ఎన్సీఆర్టీ బుక్ అవర్ పాస్ట్ 3. సో దీంట్లో డైరెక్ట్ ఒక మంచి ఇమేజ్ ఇచ్చి థామస్ బాబింగ్టన్ మెకాలే ఇన్ హిస్ స్టడీ అని చెప్పి దాని పక్కనే ఏ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అరేబియా. సో డైరెక్ట్ ఇక్కడ నుంచి ఈ కొటేషన్ ఇచ్చి మనకి క్వశ్చన్ ఫ్రేమ్ చేశారనమాట ఏపీపీఎస్సీ వారు. సో మనకి ఆన్సర్ వచ్చేసింది, ఏ సింగిల్ షెల్ఫ్ ఆఫ్ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా. ఈ కొటేషన్ చెప్పింది ఎవరంటే థామస్ బాబింగ్టన్ మెకాలే, టీబీ మెకాలే. సో మనకి ఇది చాప్టర్ వచ్చి సివిలైజింగ్ ద నేటివ్, ఎడ్యుకేటింగ్ ద నేషన్ చెప్పాను, స్ప్రెడ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్ ఇన్ ఇండియా ఆ చాప్టర్కి సంబంధించి అనమాట. సో మనం ఇక్కడ చూద్దాం, ఓరియంటలిజం అంటే ఓరియంటలిస్ట్ గురించి ఉంటుంది. ఫస్ట్ మనకి వచ్చి విలియం జోన్స్ అనేవారు లింగ్విస్ట్ అనమాట. అతనికి గ్రీకు, లాటిన్ వచ్చు, నెక్స్ట్ ఫ్రెంచ్, ఇంగ్లీషు, నెక్స్ట్ అరబిక్ ఒక ఫ్రెండ్ దగ్గర నుంచి నేర్చుకుంటాడు, మళ్ళీ పర్షియన్ కూడా నేర్చుకుంటాడు అనమాట. సో అన్నీ తర్వాత మన ఇండియాకి వచ్చిన తర్వాత 1783లో మన ఇండియాకి వస్తారు కలకత్తాకి జూనియర్ జడ్జిగా. అంటే అప్పుడు మనకి సుప్రీంకోర్టు అనేది కలకత్తా దగ్గర ఉండేది కదా. సో అక్కడ జూనియర్ జడ్జిగా వస్తారనమాట. వచ్చి తర్వాత చాలా అవర్స్ స్పెండ్ చేస్తారనమాట సాంస్క్రిట్ని మనకు అర్థం చేసుకోవడానికి, లాంగ్వేజ్ని అర్థం చేసుకోవడానికి, గ్రామర్ని అర్థం చేసుకోవడం. ఎందుకంటే మన ఏన్షియంట్ ట్రెడిషనల్ నాలెడ్జ్ అంతా కూడా సాంస్క్రిట్లో ఉండేది అప్పుడు, సాంస్క్రిట్ అండ్ పర్షియన్లో. సో సాంస్క్రిట్ని
చదవడం మొదలెట్టారు. నెక్స్ట్ అతనికి లైక్ మైండెడ్ పీపుల్ ఉంటారు కదా, సో హెన్రీ థామస్ కోల్బ్రూక్, ఇతను ఒక బాటనిస్ట్. ఇతను కూడా ఏంటంటే ఇంగ్లాండ్లోనే ఫేమస్ సాంస్క్రిట్, వన్ ఆఫ్ ది గ్రేట్ సాంస్క్రిట్ స్కాలర్గా ఎదిగారనమాట. మొత్తం సీక్రెట్ రైటింగ్స్ ఆఫ్ హిందూయిజం వాటిని చదవడం స్టార్ట్ చేశారు, లా బుక్స్ని వాటిలో. సో వీళ్ళందరూ ఈ జోన్స్, విలియం జోన్స్, తర్వాత వచ్చి హెన్రీ కోల్బ్రూక్, వీళ్ళందరికీ కామన్ ఇంట్రెస్ట్ షేర్ చేసుకునే మెనీ బ్రిటిష్ అఫీషియల్స్ని కలకత్తాలో పరిచయం అయ్యి ఈ మొత్తం ఇంగ్లీష్ మ్యాన్ అంతా ఏం చేశారు, సో ఇండియన్ హెరిటేజ్ని డిస్కవరీ చేయడం, ఇండియన్ లాంగ్వేజెస్ని మాస్టర్ చేయడం, తర్వాత వచ్చి సాంస్క్రిట్ని, పర్షియన్ వర్క్స్ని వాళ్ళు ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం స్టార్ట్ చేశారనమాట. వీటిని ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్, ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి. విలియం జోన్స్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ని స్థాపిస్తారనమాట. వీళ్ళు ఒక జనరల్ కూడా స్టార్ట్ చేస్తారు, అదే ఏషియాటిక్ రీసెర్చెస్. ఓకే, ఎవరు మనకి హెన్రీ థామస్ కోల్బ్రూక్, నెక్స్ట్ నెథానియల్ హెల్హెడ్, నెక్స్ట్ మన విలియం జోన్స్, వీళ్ళందరూ ఓరియంటలిస్టులు అనమాట. నెక్స్ట్ మన యాంగ్లిషిస్టుల గురించి చూసుకున్నాం. నెక్స్ట్ ఆప్షన్, ఫోర్త్ ఆప్షన్ జేమ్స్ మిల్ కదా. ఇతను వచ్చి స్కాటిష్ ఫిలాసఫరు, క్రిటిసైజ్ ద ఓరియంటలిస్ట్ అప్రోచ్ని క్రిటిసైజ్ చేస్తారనమాట. సో జేమ్స్ మిల్ మనకి ఏంటి, ఇతని ఉద్దేశంలో ఏంటంటే బ్రిటిష్ అనేవాళ్ళు ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎడ్యుకేషన్లో ఉంచాలి, వెస్ట్రన్ నాలెడ్జ్ ఉంచాలి, రేదర్ దెన్ ఫోకస్ ఆన్ కల్చరల్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్ ఆఫ్ ఈస్ట్. అంటే కల్చరల్ ఇంటలెక్చువల్ ట్రెడిషన్స్ ఆఫ్ ఈస్ట్ కంటే కూడా వెస్ట్రన్ నాలెడ్జ్ని, ప్రాక్టికల్ నాలెడ్జ్ని ఎడ్యుకేషన్లో ఉంచాలని జేమ్స్ మిల్ చెప్తారనమాట. సో వెస్ట్రన్ ఎడ్యుకేషన్కి అడ్వకేట్ చేస్తారు ఎవరు, జేమ్స్ మిల్. నెక్స్ట్ ఈ ఓరియంటలిస్ట్ స్కాలర్షిప్ని క్రిటిసైజ్ చేస్తారనమాట. సో అది జేమ్స్ మిల్. తర్వాత మనకి బ్రిటిష్ పాలసీ కూడా మనకి చెప్పాం కదా, 1835లో మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ని ఇంట్రొడ్యూస్ చేస్తారు ఇండియాలో బ్రిటిష్ గవర్నమెంట్, అంటే అప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ. సో దానికి అంతా ఇన్ఫ్లుయెన్స్ అవ్వాలంటే ఈ మిల్ సైడ్, జేమ్స్ మిల్ ఐడియాస్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి డెవలప్మెంట్ ఆఫ్ బ్రిటిష్ colonial ఎడ్యుకేషన్ పాలసీ ఇన్ ఇండియా, which ultimately led to establishment of English as a medium of instruction and promotion of Western education. మనకి ఇంగ్లీష్ అనేది మీడియంగా, వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ప్రమోషన్, ఈ ఐడియాస్ అన్నీ కూడా ఎవరి నుంచి వచ్చాయంటే యాంగ్లిషిస్ట్ అయిన జేమ్స్ మిల్, స్కాటిష్ ఫిలాసఫర్. సో ఇది మనకి ఒకసారి చూసుకోండి, ఓరియంటలిస్టులు ఎవరు, యాంగ్లిషిస్టులు ఎవరు. మనకి ఫోకస్ వచ్చి ట్రెడిషనల్ ఇండియన్ లెర్నింగ్. సో వీళ్ళేంటి, సాంస్క్రిట్, ఏన్షియంట్ ఇండియన్ టెక్స్ట్ని ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేట్ చేయడం, వాళ్ళు ఓరియంటలిస్టులు. మనకి ఎగ్జాంపుల్ వచ్చి విలియం జోన్స్, హెన్రీ కోల్బ్రూక్, నెక్స్ట్ హెల్హెడ్. యాంగ్లిషిస్ట్ వచ్చి మనకి వీళ్ళంటే వెస్ట్రన్ ఎడ్యుకేషన్ ఇంగ్లీష్ని సపోర్ట్ చేస్తారు, అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్ని, మీడియం ఆఫ్ ఇన్స్ట్రక్షన్ వచ్చి ఇంగ్లీష్ అన్నమాట. ఓరియంటలిస్ట్ వచ్చి వెర్నాక్యులర్ లాంగ్వేజ్, సాంస్క్రిట్, అరబిక్, పర్షియన్. సో మోడర్నైజేషన్ ఆఫ్ ఇండియా అండ్ క్రియేట్ క్లాస్ ఆఫ్ అడ్మినిస్ట్రేటర్ యాంగ్లిషిస్ట్. మనం ఒక చూసాం కదా, ఇందాక కూడా ప్రీవియస్ క్వశ్చన్లో మనం ఒక టీబీ మెకాలే వారి కొటేషన్ చూసాం. మన ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది ఎలా డెవలప్ చేయాలంటే, బ్లడ్ అనేది ఇండియాలో ఉండాలి, కలర్ అనేది ఇండియన్స్ ఉండాలి, కానీ వాళ్ళ థాట్ ప్రాసెస్, ఐడియాస్ అన్నీ కూడా మన ఇంగ్లీష్ని సపోర్ట్ చేసేటట్టు ఒక క్లాస్ ఆఫ్ పీపుల్ మనం తయారు చేయాలి. సో అది యాంగ్లిషిస్టులు చూసుకోండి, లార్డ్ టీబీ మెకాలే, థామస్ బాబింగ్టన్ మెకాలే. సో ఇదనమాట ఓరియంటలిస్ట్ వర్సెస్ యాంగ్లిషిస్ట్ డిబేట్. సో ఈ మొత్తం ఏం అడ్వకేట్ చేశారు, యాంగ్లిషిస్టులు ఏం చెప్పారు, అది మనకి టేబుల్లో నీట్గా ఉంది, చూసుకోండి. సో మనకి మెయిన్ సర్ విలియం జోన్స్ అనమాట. ఇతను బ్రిటిష్ ఫిలియాలజిస్టు, ఓరియంటలిస్ట్ అండ్ జడ్జ్ అనమాట. ఫాదర్ ఆఫ్ ఓరియంటలిజం, ఇది గుర్తుపెట్టుకోండి. ఇండియాలో ఫాదర్ ఆఫ్ ఓరియంటలిజం ఎవరంటే సర్ విలియం జోన్స్ అనమాట. సో ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ కోల్కత్తా, ఏషియాటిక్ రీసెర్చెస్ జనరల్. సో ఇది నెక్స్ట్ మనకి వచ్చి హెన్రీ థామస్ కోల్బ్రూక్, మనకి ది ఫస్ట్ గ్రేట్ సాంస్క్రిట్ స్కాలర్ యూరోప్లోనే ఒక మంచి సంస్కృతంలో పండితుడిగా పేరు తెచ్చుకున్నాడు అనమాట, హెన్రీ థామస్ కోల్బ్రూక్.
సో ఇవన్నీ చూసుకోండి ఒకసారి. నెక్స్ట్ విలియం జోన్స్, నెథానియల్ హెల్హెడ్, వీళ్ళందరూ కూడా మనకి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ కోల్కత్తా, బెంగాల్, ఏషియాటిక్ రీసెర్చెస్ విత్ విలియం జోన్స్ అనమాట. సో ఇది మెకాలే మినిట్స్లో ఒక కొటేషన్ అనమాట, ఇది కూడా చూసుకోండి. మెకాలే డిక్లేర్డ్ ఆల్, అందరూ మనకి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లోనే సపోర్ట్ చేస్తున్నారు అన్నట్టు ఉంటుంది మెకాలే మినిట్స్లో. చూసుకోండి. ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ యాక్ట్ ఆఫ్ 1835 చెప్పాను కదా, ఈ 1835తోనే మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ ఆఫ్ యాక్ట్ అనే దాంతోనే మనకి ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ అనేది ఇండియాలో ఇంట్రడ్యూస్ అయింది బ్రిటిషర్స్ ద్వారా. దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసిన మెయిన్ ఎవరంటే ఈ పాలసీ బిహైండ్ ఈయన మన టీబీ మెకాలే అండ్ నెక్స్ట్ జేమ్స్ మిల్. సో ఈయనకి అంటే పూర్తిగా అగేనెస్ట్ అనమాట. సో టెంపుల్స్ ఆఫ్ సాంస్క్రిట్ కాలేజ్ని మనకి బెనారస్లో ఉంది కదా, వాటిలన్నిటిని టెంపుల్స్ ఆఫ్ డార్క్నెస్ దట్ వర్ ఫాలింగ్ ఆఫ్ దెమ్ సెల్ఫ్ ఇన్ టు డెకే. సో ఇది కూడా మనకి టీబీ మెకాలే. మీకేమో సింపుల్గా మనకి ఇండియన్ కల్చర్కి, వర్నాకులర్ లాంగ్వేజ్కి అగేనెస్ట్గా ఏమైనా కొటేషన్స్ ఉంటే అది కూడా స్ట్రాంగ్గా ఉంటాయి, అవన్నీ ఒపీనియన్స్ అన్నీ టీబీ మెకాలే. సో చూసుకోండి. మనకి ఈ క్వశ్చన్ వచ్చి ఎందుకు వచ్చింది ఈ క్వశ్చన్, మోడర్న్ హిస్టరీలో మనకి చెప్పాను కదా, చేంజెస్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, సోషల్ అండ్ కల్చరల్ స్పియర్స్. ఈ చాప్టర్ నుంచి మనకి ఆల్మోస్ట్ 5 క్వశ్చన్స్ దాకా వచ్చాయి, అవన్నీ చూసుకోండి. దీంట్లో మొత్తం బ్రిటిషర్స్ ఫస్ట్ ఇంట్రడ్యూస్ చేసినటువంటి ల్యాండ్ రెవెన్యూ సిస్టమ్స్ కానీ, పోలీస్ కానీ, అడ్మినిస్ట్రేషన్, సివిల్ సర్వీసెస్ కానీ, స్ప్రెడ్ ఆఫ్ మోడర్న్ ఎడ్యుకేషన్, సో ఇవన్నీ ఉంటుంది, చూసుకోండి. సో మనకి థామస్ బాబింగ్టన్, మనం ఆన్లైన్లో చూసుకుంటే థామస్ బాబింగ్టన్ మెకాలే కోట్ వచ్చేస్తుంది సింపుల్గా. ఏ సింగిల్ సెల్ఫ్ ఆఫ్ గుడ్ యూరోపియన్ లైబ్రరీ వాజ్ వర్త్ ద హోల్ నేటివ్ లిటరేచర్ ఆఫ్ ఇండియా అండ్ అరేబియా. సో ఈ కొటేషన్ థామస్ బాబింగ్టన్ మెకాలే, టీబీ మెకాలే. సో దీనికి కౌంటర్ ఆర్గ్యుమెంట్స్ ఉన్నాయంటే ఉన్నాయి, అది చాలా కాంట్రవర్సీ అవుతుంది. మెకాలే స్టేట్మెంట్స్ సమ్ సే దట్, కొంతమంది ఏం చెప్తారంటే అసలు యూరోపియన్ నాలెడ్జ్ అనేది అదర్ మెనీ సివిలైజేషన్ నాలెడ్జ్తో బిల్డ్ అయింది అదైనా చెప్తారు. లేదంటే మన సపోర్టర్స్ ఆఫ్ ఓరియంటలిస్టులు ఏం చెప్తారు అంటే, లేదంటే మన ఇండియన్స్ అయినా కూడా ఏం చెప్తారు, ఒక్క సాంస్క్రిట్ శ్లోకం దాని యొక్క ఇంటర్ప్రిటేషన్తోనే మాకు యూరోపియన్ లైబ్రరీ సెల్ఫ్ మొత్తం నింపేయచ్చు అని చెప్తారు. సో అదనమాట. మనం చూద్దాం ఒక శాంపుల్కి. ఇది నాకు ఫేవరెట్ మంత్రం అనమాట, మాండూక్యోపనిషత్తులో ఉంటుంది. నా అంతఃప్రజ్ఞం నా బహిష్ప్రజ్ఞం నా ఉభయత ప్రజ్ఞం నా ప్రజ్ఞానగణం నా ప్రజ్ఞం నా అప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశం ఏకాత్మ ప్రత్యయసారం ప్రపంచోపశమం శాంతం శివం అద్వైతం చతుర్థం మన్యంతే స ఆత్మ సవిజ్ఞేయ. సో ఇది ఒక శ్లోకం, దీనికి తెలుగులో కూడా ఉంది, చూసుకోండి. ఇది మనకి సోర్స్ వచ్చి రామకృష్ణ మఠం వారి ఉపనిషత్తు, మాండూక్య ఉపనిషత్తు. సో దీనికి మీనింగ్ కూడా ఉంటుంది. ఇది మనకి 7th వర్స్ అంటే 7వ మంత్రం అనమాట. మాండూక్యోపనిషత్తులో 12 మంత్రాలే ఉంటాయి. ఆ 12 మంత్రాలు ఈ ఒక్క మంత్రంతోనే అసలు యూరోపియన్ లైబ్రరీ ఇంటర్ప్రిటేషన్తోనే మనం నింపేయచ్చు, అప్పుడు కూడా అర్థం కాదు వాళ్ళకి. సో ఇది ఇంగ్లీష్లో ఉంటుంది, చూసుకోండి ఎలా చదవాలనేది. ఇది ట్రాన్స్లేషన్ అనమాట. ఇదేం చెప్తుందంటే బియాండ్ కాన్షియస్నెస్. అసలు మనకి ఇప్పుడే కాన్షియస్ స్టడీస్ అనేవి ఇప్పుడే స్టార్ట్ అయ్యాయి, 1990sలో స్టార్ట్ అయ్యాయి కాన్షియస్నెస్ అంటే ఏంటి అని. ఇది కాన్షియస్ స్టడీస్ అనే ఒక బ్రాంచ్ ఆఫ్ సైన్స్ అనమాట. దీంట్లో మొత్తం ఫినామినాలజీ, న్యూరో సైన్స్, కంప్యూటేషనల్ సైన్స్, సైకాలజీ, ఫిలాసఫీ, ఇవన్నీ ఫీల్డ్స్ కలిపి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు కాన్షియస్నెస్ అంటే ఏంటి అర్థం చేసుకోవడానికి. మనకి ఈ మంత్రం వచ్చి కాన్షియస్నెస్ తర్వాత ఏంటి అనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. సో అది మనకి ఇప్పుడే స్టార్ట్ అయ్యేవి మోడర్న్ కాన్షియస్నెస్ స్టడీస్ అనేవి. కానీ మనకి ఆ ఉపనిషత్తుల్లో ఈ 7వ మంత్రం అనేది కాన్షియస్నెస్ తర్వాత ఏంటి, బియాండ్ కాన్షియస్నెస్ ఏంటి, అసలు కాన్షియస్నెస్ కారణం ఏంటి, అసలు అదే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇంట్రెస్ట్ ఉంటే మీరు స్వామి సర్వపిరానంద్ వారి 2 లెక్చర్స్ ఉంటాయి, అద్భుతంగా ఉంటాయి, అవి చూడండి. మన ప్లేలిస్ట్లో కూడా ఉన్నాయి. వేదాంతాలో హూ యామ్ ఐ యాజ్ ఫర్ మాండూక్య ఉపనిషత్తు అని ఉంటుంది, 2 లెక్చర్స్ ఉంటాయి, చూడండి.
ఓకే. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.